సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. పెద్ది మొన్నటిదాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, నిన్న శివశంకర్ వరప్రసాద్ ఆ సాంగ్తో మనం చూసాం. ఎంత రికార్డులు 70 సంవత్సరాల వయసులో ఆయన డ్యాన్స్ కానీ ఆహాభావాలు కానీ చిరంజీవి గారు చూసాం. మరి తండ్రిని మించిన తనయుడిగా 100 మిలియన్లకి వెళ్ళింది రికార్డు. ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్లో చూసినా, ఏ స్కూల్స్లో చూసినా అంతా చిక్కిరి సాంగే. మరి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ గారు దీనికి సంగీత దర్శకత్వం. తర్వాత సానా బుచ్చిబాబు, ఉప్పెన ద్వారా నేషనల్ అవార్డు పొందిన సానా బుచ్చిబాబు డైరెక్టర్గా, సుకుమార్ శిష్యుడు. పెద్ద రికార్డు ఇప్పుడు ఇంకొక రికార్డుకి శ్రీకారం చుట్టారు. అదేంటంటే, వివరాల్లోకి వెళ్తే కనుక నెట్ఫ్లిక్స్ అనేది ఓటీటీ ప్లాట్ఫారంలో అది దిగ్గజం లాంటి సంస్థ. ఇప్పుడు దీన్ని అన్ని భాషల్లో డిజిటల్ స్క్రీనింగ్ టెస్ట్కి ఆ బాధ్యత నెట్ఫ్లిక్స్ తీసుకుంది. దానికి 130 కోట్లు వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. చాలా సినిమాలు ఎడిటింగ్ అయిపోయి రిలీజ్కి రెడీగా ఉన్న ఓటీటీ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. కానీ ఇది సినిమా ఎడిటింగ్ కాలేదు, సినిమా పూర్తి కాలేదు, షూటింగ్ ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతూ ఉన్నది. ఏదేమైనా కానీ ఆయన మెగా పవర్ స్టార్ నుంచి ఈరోజు గ్లోబల్ స్టార్కి ఎదిగిన తీరు, ఆ తర్వాత నుంచి ఈరోజు పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తీరు చూస్తే అందరూ కూడా ఒక రికార్డ్ ట్రెండ్ సెట్టర్గా సినిమా రంగంలో రామ్ చరణ్ గారు ఎదుగుతుంది మనం చూడొచ్చు. ఎందుకంటే 130 కోట్లు బిజినెస్ అంటే ఈ ఓన్లీ అన్ని భాషల్లో డిజిటల్ స్క్రీనింగ్కే నెట్ఫ్లిక్స్ 130 కోట్లు ఇస్తుందంటే మామూలు విషయం కాదు. మన ఓజీకి 70 crores అప్పుడు చూసాం. తర్వాత దాని డబల్ ఇప్పుడు పెద్ది చేస్తున్న ఇది హంగామా మామూలు ఇది కాదు. ఎందుకంటే ఈ సినిమాలో అన్నీ కూడా ఇంపార్టెంటే. తర్వాత కన్నడ నటుడు ఆయనైతే శివకుమార్ గారు కూడా దీంట్లో ఉన్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా ఇంకా పూర్తి కాకముందే దీన్ని ఈ విధంగా ఈ స్థాయిలో వెళ్ళటం మామూలు విషయం కాదనమాట. జాన్వీ కపూర్ హీరోయిన్గా, తర్వాత నిర్మాత కిలార్ రాజేష్ కావచ్చు, చాలా ఖర్చు కనకాడకుండా ఈ సినిమా తీస్తున్నారు. మరి సరికొత్త రికార్డులు మార్చి 26 కూడా డేట్ కూడా ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తీరు మామూలు విషయం కాదు రామ్ చరణ్ గారు. ఎందుకంటే తండ్రిని చూసి చాలా నేర్చుకున్నాడు. చిరుతలో మనం చూసాం. తర్వాత RRRలో ఆయన ఆస్కార్ రేంజ్కి ఎదిగిన ఆ నటన చూసాం. కట్ చేస్తే నెక్స్ట్ రంగస్థలంలో ఆయన అద్భుతమైన నటన మనం చూసాం. యాక్చువల్గా నేషనల్ అవార్డు రంగస్థలంలో వచ్చిందని చెప్పి చాలా అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే కనుక అప్పుడు ప్రయత్నం చేసుకోలేదేమో అనిపించింది. ఇప్పుడు డెఫినెట్గా RRR నుంచి ఈరోజు ఆయన ఆస్కార్ రేంజ్కి ఎదిగే కొంది ఎదిగే లక్షణం రామ్ చరణ్లో ఎక్కువగా ఉంది. కాబట్టి చిరంజీవి గారి నుంచి చాలా నేర్చుకున్నాడు. తన బాబాయ్ నుంచి డిసిప్లిన్ నేర్చుకున్నాడు. ఈరోజు ఇండస్ట్రీలో ఆస్కార్ రేంజ్కి ఎదిగినా ఎక్కడ గర్వం అనేది లేదు. ఈ చిక్కిరి సాంగ్ చూస్తే మామూలు రెస్పాన్స్ కాదు. 100 మిలియన్ వ్యూస్ అంటే యూట్యూబ్ని షేక్ చేసింది మనం చూడొచ్చు అనమాట. ఇక దీనితో పాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా శివకుమార్ కన్నడ నటుడు కావచ్చు, జాన్వీ కపూర్ కావచ్చు, మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే ఈ సినిమా చరిత్ర సృష్టిస్తున్న అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏదైనా కానీ పెద్ద రికార్డు బ్రేక్ చేస్తుంది. ఓన్లీ ఓటీటీ కలెక్షన్స్కి స్క్రీనింగ్కి 130 కోట్లు అంటే ప్రీ రిలీజ్ ఇది ఎంత కనెక్షన్ చేస్తుందో, దీన్ని ఏ విధంగా ముందుకెళ్తుందో మనం వేచి చూడాలి. చాలామంది నటులు వస్తుంటారు, పోతుంటారు. వారసత్వంగా ఒకళ్ళు ఇద్దరు మాత్రం సక్సెస్ అవుతారు. 80% ఫెయిల్యూరే. కానీ రామ్ చరణ్ ఎదిగిన తీరుని మనం చూస్తూ ఉంటే అటు డ్యాన్స్లో కావచ్చు, అటు యాక్షన్లో కావచ్చు, ఆహభావాల్లో కావచ్చు, ఒకవైపు తండ్రిని ఒకవైపు బాబాయిని ఇద్దరిని మెప్పిస్తా ముందుకెళ్ళే తీరు నభూతో నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న 2026లో వాళ్ళ నాన్నగారు సినిమా శివశంకర్ వరప్రసాద్ వస్తుంది. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. తర్వాత మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా పెద్ద సినిమా రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో ఈ రికార్డులు చూస్తే కనుక నేటి తరం యంగ్ హీరోస్ రామ్ చరణ్ ఆదర్శంగా తీసుకోవాలనేది అందరూ చెప్తున్నమాట. మరి ఇంకా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో పెద్ద మనం చూడాలి. ఇప్పటికే రిలీజ్ కాకముందు ఇన్ని రికార్డులు అంటే మరి డేట్ కూడా ఫిక్స్ చేశారు. మరి ఈ సంవత్సరం 2025 ఓజీ ద్వారా సెన్సేషన్ క్రియేట్ చేశారు. తర్వాత చిరంజీవి గారు కొత్త సంవత్సరంలో విజయాన్ని అందుకోబోతున్నారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ బాబాయ్ ఒకవైపు రాజకీయాల్లో సక్సెస్ అవుతారు, సినిమాల్లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. అన్నీ చూస్తే మెగానామ సంవత్సరమే 2025-26గా మనకు కనపడుతూ ఉంది. ఏదైనా కానీ ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్ గారు చెప్పాలి. ఎందుకంటే G20 సమావేశంలో కావచ్చు, మొన్న మధ్యన మోదీ గారిని కలవటంలో కావచ్చు, తర్వాత చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ విషయంలో కావచ్చు, తన తండ్రి ఆశయాలు అనుగుణంగా తన బాబాయిని స్ఫూర్తిగా తీసుకొని సేవ చేయడంలో నేర్చుకున్న రామ్ చరణ్ ఈరోజు మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన తీరు నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మరి మిగతా రికార్డులు రాబోయే రోజులు ఎలా ఉంటాయో మనం వేచి చూద్దాం.